మనకు సృష్టికర్త ఉన్నాడా? ఉన్నాడా? ఎవరు సృష్టికర్త అంటే? దేవుడు. అంతే కదా. బ్రహ్మ అయిన దేవుడే కదా, శివుడైన దేవుడే కదా, ఇప్పుడు జీసస్ అయిన దేవుడే కదా, అల్లా అయిన దేవుడే కదా, బుద్ధుడైన దేవుడే కదా. ఇట్లా ఎవరి ఇష్టం వాళ్ళది. సరే, మనకైతే ఒక సృష్టికర్త ఉన్నాడు కదా. మరి ఎవరి జీవితానికి వాళ్ళ సృష్టికర్త ఎవరు? మీకు ఒక పిక్చర్ చూసినలా, ఒక రాయి ఉంటుంది, రాయిలో సగం చెక్కిన శిల్పం ఉంటుంది, దానికి అదే ఉలి పట్టుకొని సుత్తి పట్టుకొని కొట్టుకుంటా ఉంటుంది. దాని అర్థం దానికి ఏ రూపాన్ని సృష్టించుకోవాలి, ఆ రూపం ఎంత అందంగా ఉండాలి, అది లావుగా ఉండాలా, సన్నగా ఉండాలా, లేకపోతే అందంగా ఉండాలా, ఎలా ఉండాలనేది తనకు తాను తన నిర్మాణాన్ని చేసుకుంటుంది ఒక శిల. దాని ఉద్దేశం అది. అట్లే మన జీవితాన్ని కూడా మనమే సృష్టించుకుంటాం. మీ జీవితాన్ని ఈ క్షణంలో మీరు ఇలా సృష్టించుకున్నారు. మీ సమయాన్ని ఈ క్షణంలో నేను చెప్పే టైం వరకు ఇలా సృష్టించుకున్నారు. ఎలాగా? నేను చెప్పే మాటలు వినే విధంగా. అదే ఒక ఇద్దరో ముగ్గురో ఇక్కడ నుంచి వెళ్ళే విధంగా సృష్టించుకున్నారు. వాళ్ళు అక్కడ ఇంకో సృష్టి జరుగుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు చదువుకోవడమో లేదా ఎండకు కూర్చోవడమో. ఏం కూర్చుంటాం, కళ్ళు మూసుకొని 10 నిమిషాలు పావు గంట ఏం కూర్చుంటాం, అంత సూచి చెప్పి తినడం అనుకోవడమో. వాళ్ళ సృష్టి అట్లా జరుగుతుంది. మీ సృష్టి ఇట్లా జరుగుతుంది. వాళ్ళ సృష్టి అట్లా జరగడానికి, మీ సృష్టి ఇట్లా జరగడానికి గల కారణం ఏంటిది? రైట్. ఎవరి ఆలోచన? మన ఆలోచనలే మన భౌతిక సంఘటనలను, మన పరిస్థితులను, మన అనుభవాలను సృష్టిస్తాయి. మన ఆలోచనే కదా అని సింపుల్గా తీసుకోకండి. ప్రతి ఆలోచన అంటే కూడా మేనిఫెస్ట్ కాకుండా ఉన్న ఒక భౌతిక పదార్థం ఆలోచన అంటే. అర్థమైందా? అంటే భౌతిక రూపం దాల్చకుండా ఉన్న ఒక భావ రూపంలో ఉన్న ఒక తరంగం ఆలోచన అంటే. ఒక భావ తరంగం ఆలోచన ఎప్పుడైతే చేస్తామో దానికి ఒక భావన ఏర్పడుతుంది. ఆ భావానికి శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తి పదార్థంగా మారుతుంది. పదార్థం అంటే మీరు, నేను, ఇక్కడ ఉన్న వాళ్ళందరం పదార్థాలే. ఈ పదార్థం లోపల ఒక శక్తి ఉన్నది. అంటే అది ఆత్మ అనుకోండి, ప్రాణం అనుకోండి, మీకు ఇష్టం, మీ నమ్మక వ్యవస్థకి ఎట్లా అనుకుంటే అది ఈ శరీరాన్ని నడిపిస్తుంది. సో మీ జీవితంలో ఏమైతే మీరు కావాలనుకుంటున్నారో అది కొంతమందికి నెరవేరుతాయి, కొంతమందికి నెరవేరాయి. వాళ్ళ గోల్స్ నెరవేరని వాళ్ళు ఏం చెప్తారంటే, నాకు మా అమ్మ నాన్న సహకరించలేదు, లేకపోతే నాకు వాతావరణం సహకరించలేదు, నాకు హెల్త్ సహకరించలేదు అని వాళ్ళు అది సాధించకపోవడానికి ఏవైతే కారణం ఉంటుందో ఆ కారణాన్ని బయట వాళ్ళ మీద నెట్టేస్తారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, నిజంగా నేను ఆ టైంలో అట్లా కాకుండా ఈ పద్ధతిలో ప్రిపేర్ అయితే నేను నిజంగా నా గోల్ రీచ్ అయ్యేదాన్ని, నేను ఈ పద్ధతిలో పోతే బాగుండేది, నేను ఎందుకో రాంగ్ ట్రాక్ ఎక్కిపోయినా, అది నా మిస్టేకే అని చెప్పేసి కొంతమంది వాళ్ళని కూడా కొంతమంది అనుకుంటారు, జెన్యూన్గా ఒప్పుకుంటారు. సో వాళ్ళని వాళ్ళు ఒప్పుకున్న వ్యక్తులైనా, వాళ్ళని వాళ్ళు ఒప్పుకోని వ్యక్తులైనా కూడా ఈ రెండు భావాలను నడిపించేది వాళ్ళ ఆలోచన. ఒకరు వాళ్ళ అసమర్థతని పక్కోళ్ళ మీద చూపించిండ్రు, కొంతమంది వాళ్ళ లోపల వాళ్ళే చూసుకున్నారు దాన్ని, ఓహో ఇది నా మిస్టేకే అని చెప్పేసి. మన ఆలోచనలను మనము ఎట్లా ఆలోచిస్తున్నాము, ఎలాంటి భావాలు రిలీజ్ చేస్తున్నాము అనే దాని మీద మనం ఎరక కలిగి ఉండాలి. దీన్నే భగవద్గీతలో
కృష్ణ భగవానుడు యద్భావం తద్భవతి అని చెప్పిండు. నువ్వు ఎలాంటి ఆలోచనలు చేస్తే అలాంటి భౌతికమైన అనుభవాలే ఎదుర్కొంటావు, ఇంకోటి ఎదుర్కోవు. దీన్ని బైబిల్లో ఇంకొక విధంగా చెప్తాడు జీసస్, ఏ విత్తు నాటితే అదే పంట కోస్తావు. మామిడి విత్తనం నాటి నేను జామకాయని ఎక్స్పెక్ట్ చేస్తే వస్తుందా? పక్కోళ్ళకు హాని కలిగించాలని కోరుకుంటూనే నేను అంటే నా లోపల నా ఇన్నర్గా నేను మీకు హాని కలిగించాలి అనుకుంటూ బయటికి మాత్రం చాలా ప్రేమ ఉన్నట్టు మాట్లాడతా. ఏది మేనిఫెస్ట్ అవుతుంది? ఏది భౌతిక రూపం దాలుస్తుంది? నేను ఇన్నర్గా ఏదైతే నా లోపల దాన్ని రన్ చేస్తున్నానో అదే జరుగుద్ది. ఏ ఆలోచనల మీద, ఏ భావాల మీద మన నమ్మక వ్యవస్థ ఆధారపడి ఉన్నదో అట్లాంటి అనుభవాలే మనం ఎదుర్కొంటాం. ఈ ఆలోచనలు అనేటివి మనకు అనుకూలంగా మారిపోవాలి అంటే మన మనసును స్థిమితంగా ఉంచుకోవాలి, అంటే సమతా స్థితిలో ఉంచుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా సమతా స్థితిలో ఉండాలి అంటే మనం కాసేపు మన మనసుని బ్యాలెన్స్ చేసే ప్రక్రియ ఏదైతే ఉన్నదో దాని పేరు ధ్యానం. ఇప్పుడు నేను ధ్యానం చేస్తే నాకు కలెక్టర్ అవుతానని మీరు రాసిస్తారా అని మీరు నన్ను అడగచ్చు. కానీ అట్లా ఉండదు. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మన మనసు లోపల ఉన్న అలజడులు, ఆందోళనలు, రకరకాలైనటువంటి హెచ్చు తగ్గులున్న భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అవి ఎందుకు అట్లయితున్నాయి, ఎందుకు ఆలోచనలు అట్లా వస్తున్నాయి, ఈ ఆలోచనలు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అనే విషయం దాని లోపల ఉన్న మూల స్థితి గురించి అర్థమవుతుంది. అంతే, ఏం జరగదు. మీకు ధ్యానం చేయని ఇంతసేపు కూర్చోబెట్టి ఎందుకు చెప్తున్నామంటే అంతే. ఇప్పుడు మా విషయంలో కూడా మేము అది అప్లై చేసుకుంటూ ఉన్నాం. ఇంకా ఇక్కడ ఎవరికి పూర్తిగా తెలీదు, నాకు పూర్తిగా తెలీదు, మీకు పూర్తిగా తెలీదు. మనిషి ఇక్కడ పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు విద్యార్థి మాత్రమే. ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఇంకా బ్యాలెన్స్ ఉంటూనే ఉంటుంది. కానీ మనం ఏం తెలుసుకుంటున్నాం, తెలుసుకున్న దాని ద్వారా మనం ఎలాంటి ప్రయోజనం పొందాలనుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. చాలామందికి డాక్టర్ కావాలని ఉండొచ్చు, ఇంజనీర్ కావాలని ఉండొచ్చు, డాన్సర్ కావాలని ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్ కావాలని ఉండొచ్చు, పొలిటికల్ లీడర్ కావాలని ఉండొచ్చు, రకరకాల పోలీస్ కావాలని ఉండొచ్చు. మీ మనస్థితి ప్రకారం, మీ ఆలోచన విధానం ప్రకారం ఏవైనా మీకు కళలు ఉండొచ్చు, మీ గోల్స్ ఉండొచ్చు మీకు. కానీ మీ గోల్ కోసం మీరు ఏం చేస్తున్నారు? మీ గోల్ కోసం ఈ సమయంలో మీరు చేయాల్సిన పని ఏంటిదంటే చదవడం, చదువు మీద ఏకాగ్రత పెట్టడం, ఏకాగ్రతతో చదవడం. ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే మీరు ఏ గోల్ అయితే సాధించాలనుకుంటున్నారో, మీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ ఇంతకుముందే సాధించున్న వ్యక్తుల గురించి తెలుసుకోండి. వాళ్ళ గురించి ఇంటికి పోయినప్పుడు టీవీలలోనో లేదంటే బంధువుల సెల్ ఉంటేనో వాళ్ళ ఆ స్టోరీస్ చూడండి, కొంచెం మోటివేషన్ అవుతుంది. ఆ మోటివేషన్ అది సబ్కాన్షియస్లో కనుక మనకు లీనమైతే మీకు తెలీదు, మిమ్మల్ని ఆ ఒడ్డుకు చేరుస్తుంది మిమ్మల్ని అటు. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ మనసులో దాన్నే కాంక్షిస్తున్నారు సబ్కాన్షియస్లో. ఆలోచిస్తే అయితాయా? నేను ఆలోచిస్తే ఎట్లా జరుగుద్ది? సారేమో ఆలోచిస్తేనే అయితాయి అంటున్నాడు అంత అనుకోవచ్చు. మీరు ఏదైతే నెగిటివ్గా ఆలోచించే ఆలోచన కూడా ఒక ఆలోచన అని గుర్తుంచుకోండి.
అంటే సబ్జెక్ట్ కొద్దిగా డెప్త్గా అనిపిస్తుంది, కానీ నాకు తెలిసి మీరంతా బ్రిలియంట్లు. మీ లోపల ఒక సోల్ ఉంది. అది మీకు పై లేయర్లో అర్థం కాకుండా కింది లేయర్ అంటే లోపల లేయర్లో మీకు దాని సజెషన్స్ మీకు ఇస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది అని చెప్తున్నా నేను. సో థ్యాంక్ యూ అందరికీ. తప్పులు జరగడం సహజం, ఎవరికైనా, మీకైనా నాకైనా. జరిగిన తప్పును చూసి నవ్వడం సహజం కాదు. ఎందుకంటే మనకొచ్చే నవ్వు మన పక్క వాళ్ళని, చుట్టుపక్కల పరిస్థితులను ఆనందపరిచే విధంగా ఉండాలి. అవమానించే విధంగా, హేళన చేసే విధంగా ఉండొద్దు. మీరు నవ్వుతూ ఉంటే పక్క వాళ్ళు కూడా మీ ఆనందంలో పాలు పంచుకొని నవ్వే విధంగా ఉండాలి మన నవ్వు. కొన్ని నవ్వులు పక్క వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయడానికి, విమర్శించడానికి, ఎగతాళి చేయడానికి నవ్వుతాం. కానీ ఆ నవ్వు వల్ల మనకు తాత్కాలికంగా కొంత లాభం చేకూర్చినట్టు, ఆ సమయానికి మనం గెలిచినట్టు, వాళ్ళ మీద ఏదో సాధించినట్టు అనిపిస్తుంది. కానీ ఫైనల్గా రిజల్ట్ ఎట్లుంటుందంటే మనకి మానసికంగా, శారీరకంగా అదొక వ్యాధిలాగా వ్యాపిస్తుంది రాను రాను. ఈ సందర్భం లేకుండా ఎందుకు మాట్లాడినాను మీకు అనిపించింది కావచ్చు, కానీ ఇది ఎవరికి అందాలో వాళ్ళకి అందుతుంది, ఇది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది. సరే, ధ్యానము మనము ఉదయం లేవగానే బెడ్ మీదనే చేయండి. ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు చేసిన తర్వాత, లేకపోతే మీకు ఏమైనా అర్జెన్సీ ఉంటే కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు చేయండి. నైట్ పడుకునే ముందు ఒక 10 నిమిషాలు చేయండి. 2 ప్రపంచాల మధ్య బ్రతుకుతాం మనం. మీ నాలెడ్జ్కి కొద్దిగా నేను ఎక్కువ సబ్జెక్ట్ ఇస్తున్నా, కానీ ఇవ్వాలి. దీన్ని కూడా మీ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా ఫాస్ట్గా ఉన్నారు పిల్లలంతా. 10th చదువుతుంటే వాడికి ఇంటర్మీడియట్ సిలబస్ చెప్తున్నారు. సో నేను ఇచ్చే సబ్జెక్ట్ కూడా అట్లనే ఉంటుంది. కానీ మీకు అర్థమవుతుంది, నాకు తెలుసు, అది మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం 2 ప్రపంచాల మధ్య బ్రతుకుతాం. 2 ప్రపంచాలు ఏంటి అంటే, ఈ భౌతికంగా ఇప్పుడు ఈ సూర్యుడు వచ్చిన తర్వాత, తెల్లవారిన తర్వాత, మనం లేచిన తర్వాత ఈ జరిగే ప్రపంచము, మనం నిద్రపోయిన తర్వాత జరిగే ప్రపంచాలు 2 ఒకటే. నిద్రపోయిన తర్వాత మనం నిద్రపోతాం కదా, అదెందుకు ప్రపంచం అంటాడు సార్ అని చెప్పి మీకు అనిపించవచ్చు. మనం నిద్రపోతాము, కానీ మన మనసు మేల్కుంటుంది. ఎవరైనా నోటీస్ చేసింలా? ఎందుకు మేలుకుంటుంది అంటే, మనకు నిద్రపోయినప్పుడు రకరకాల కళల రూపంలో, దృశ్యాల రూపంలో, శబ్దాల రూపంలో కనబడతాయి. మనము ఇప్పుడు డేలో చేసిన విషయాలకు సంబంధించిన అనుభవాలే కళలో వస్తూ ఉంటాయి. ఆ వస్తుందన్న సంగతి మనకు తెలుస్తూ ఉంటుంది. కొంతమందికి గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెలియదు. కానీ చాలామందికి తెలుస్తుంది. అది తెలుస్తుంది అంటే మన మనసు పనిచేస్తుంది అని అర్థం. మన మనసు పనిచేస్తుంది అంటే అది కూడా ఒక ప్రపంచమే అని అర్థం. సో అట్లా ఈ 2 ప్రపంచాలను బ్యాలెన్స్ చేయడానికి ఉదయం నైట్ పడుకున్న తర్వాత ఉదయం లేవగానే కొంత మనకి ఏమవుతుందంటే, కొంచెం పీడ కళలు అంటాం, కొంచెం మనకు భయాన్ని కలిగించే కళలు కావచ్చు. కళలు కూడా కొన్ని స్ట్రెస్ తెప్పించే కళలు ఉంటాయి. కళలు కూడా మన వాళ్ళకి ఏదో జరిగినట్టు, మనకేదో జరిగినట్టు, ఇట్లా రకరకాల కళలు పడుతూ ఉంటాయి. పక్కన ఫ్రెండ్తోని ఆ ఉదయం ఏదో గొడవ అయింది, ఆ కళలో ఇంకా గొడవ పెద్దదైంది, మేడం దగ్గరికి వెళ్ళింది, టీసీ ఇచ్చి పంపించిండ్రు, ఇట్లాంటి కళలు కూడా ఉంటాయి. సో ఇట్లాంటి అప్పుడు మనసు అనేది అన్బ్యాలెన్స్గా ఉంటుంది.
కొంతమంది హాయిగా పడుకుంటారు, లేస్తారు, ఫ్రెష్గా ఉంటుంది, అప్పుడేం ప్రాబ్లం లేదు. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ మనసు కొద్దిగా ఇన్బ్యాలెన్స్గా ఉన్న మనసుని ఒక 5 నుంచి 15 నిమిషాలు, మీ వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు, 15 సంవత్సరాలు ఉంటారు, 14 సంవత్సరాలు ఉంటారు, అంత వయసు మీరు మెడిటేషన్ చేయాలి. మీ వయసు ఎంత ఉందో అంత, అంటే ఒక 10 నుంచి 15 నిమిషాలు మెడిటేషన్ చేస్తే ఏంటంటే మీ మైండ్ ఈ చంచలంగా అన్ని విషయాల పట్ల ఉన్న మైండ్ ఫోకస్ అవుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. అప్పుడు కళ్ళు తెరుస్తారు. మీరు చేయవలసిన పని కొంచెం సాఫీగా, ఇంతకుముందు దానికంటే స్మూత్గా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మెడిటేషన్ చేయక గందరగోళంగా ఉన్న మనిషి ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు ఈ మధ్యలో ఫీట్ జాగా ఉంది, ఇటు నడుస్తూ ఈ కాలుకు తగులుతుంటాడు, ఆ కాలుకు తగులుతుంటాడు, సారీ అని చెప్పుకుంటూ పోతాడు. అంటే అట్లుంటుంది మన మైండ్. మనం మెడిటేషన్ చేసి ప్రశాంత చిత్తం వచ్చిన తర్వాత చిన్న సందుల నుంచి ఎవరికి తాకకుండా వెళ్ళిపోతాం. అంటే కాన్సన్ట్రేషన్ అట్లా బిల్డప్ అవుతుంది. సో పడుకునే ముందు ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు కూడా ఇన్బ్యాలెన్స్గానే ఉంటుంది. మళ్ళీ ఉదయం పూట విన్న క్లాసులు కావచ్చు, ఫ్రెండ్స్తో గొడవలు కావచ్చు, నవ్వులు కావచ్చు, తినే తిండి కావచ్చు, అది ఇష్టం ఉన్న తిండి కావచ్చు, ఇష్టం లేకుండా తిండి కావచ్చు, మనం ఇంటికాడ ఉన్న వాళ్ళు ఎట్లున్నారో అనే ఆలోచన కావచ్చు, ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలనే తాపత్రయం కావచ్చు, రకరకాల వ్యాపకాలతోని, రకరకాల ఆలోచనలతో మన మైండ్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ అన్నింటిని మ్యూట్ చేసి ఫోకస్డ్ ఒక విషయం మీద, ఆ శ్వాస మీద మన దృష్టిని నిలిపితే మళ్ళీ మైండ్ ప్రశాంతమైపోతుంది. అప్పుడు మీకు నిద్ర చాలా అద్భుతంగా పడుతుంది. మీరు ఇది నాకు చెప్తారు, మళ్ళీ నేను రేపు ఒక్కరోజు లాస్ట్ అయింది మీకు, ప్రతి క్లాస్కి 3 డేస్ అనుకుందాము. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు, బయట ఎప్పుడైనా కలిసినప్పుడు, లేక చెప్పకుండా మీరు అనుకున్నా కూడా మాకు తెలుస్తుంది. మెడిటేషన్ చేసి పడుకున్నప్పుడు మీకు పడే కలలలో తేడా ఉంటుంది, మీ నిద్రలో తేడా ఉంటుంది. ఎందుకంటే అలజడితోని పడుకోరు మీరు. మీకు మ్యాక్సిమం అలజడి ఉండదు ఈ ఏజ్లో, కానీ మీకుండే స్థాయిలో మీకుంటుంది. మీకున్న పరిధిలో ఉన్న విషయాల మీద మీకు కొంత మైండ్ డిస్టర్బ్ అవుతుంది. సో అది ఉండదు. మనం పడుకునే నిద్రలో తేడా ఉంటుంది, మనకు పడే కలలలో తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. అట్లా పడుకునే ముందు ఒక 10 నిమిషాలు, లేచిన తర్వాత ఒక 10 నిమిషాలు చేయండి, అది బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటిదంటే, అడవిలో చెట్లు ఎట్లయినా పెరగచ్చు. అడవిలో చెట్టు ఎట్లయినా పెరగచ్చు. మనం బస్సులో తింటూ ఊస్తే కూడా రోడ్డు మీద పెరుగుతుంది విత్తనం పడితే. ఆ విత్తనాన్ని, ఆ పండును కొరికి ఏదైనా పిట్టో ఇంకేదో తిని ఆ విత్తనాన్ని విసర్జిస్తే అదొక అడవిలో పెరుగుతుంది. దాని కొమ్మలు ఎట్లయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మనకు సంబంధం లేదు, అది అడవి కాబట్టి చెట్టు. అదే చెట్టు మన ఇంట్లో పెంచినప్పుడు ఎట్లా పెరగాలి? ఇంట్లో అదే చెట్టును మనం ఇంట్లో పెంచినప్పుడు దాన్ని ఒక పద్ధతిగా పెంచాలని చూస్తాం. ఎందుకు అంటే దాని కొమ్మలు పక్కింటి వాళ్ళ మీదకి వెళ్ళొద్దు, అలాగని చెప్పి మన ఇంటికి రావద్దు. దాని కొమ్మలు ఎదుగుతూ ఉంటే వైర్లకు తాకద్దు. ఇంటి ముందు ఒకవేళ కరెంటు వైర్లు ఉంటే ఆ కరెంటు వైర్లకు తాకద్దు. అంటే దాని ఎదుగుదల చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని డిస్టర్బ్ చేయొద్దు. మనల్ని, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని డిస్టర్బ్ చేయొద్దు. అట్లా చెట్టును పెంచుతాం. ఎందుకంటే ఆ చెట్టు సమాజంలో ఉన్నది. సమాజం లోపల నీ స్వేచ్ఛ, నీ ఆలోచనలు, నీ భావాలు నీకెంత ముఖ్యమో అవతలుల స్వేచ్ఛ, అవతలుల భావాలు, వాళ్ళ మనసు వాళ్ళకు అంతే ముఖ్యం. కాబట్టి మనం చేసే పని మనకు నచ్చినదైనా అది పక్క వాళ్ళకి ఇబ్బంది అవుతుందా లేదా అని గ్రహించుకుంటూ మనం పని చేసుకుంటూ వెళ్ళాలి. సో అట్లా ఇది ఎట్లా తెలుస్తుంది అంటే, మనం ధ్యానం చేస్తే మన మనసు ఒక్కొక్కటిగా అన్ని విషయాలు మనకు చెప్తూ ఉంటుంది. మీరు ధ్యానంలో గనుక మంచి
ఎవరో ఒక్కరో ఇద్దరో ఉంటారు అంతే, అంత స్థాయికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మేము ఈ క్లాస్కి వచ్చి చెప్తున్నామంటే వాళ్ళ సోల్ మమ్మల్ని పిలిచింది ఇక్కడికి. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఇప్పుడు అది వాళ్ళకు పోను తెలుస్తుంది. వాళ్ళకు ఇంకొక పెద్ద క్లాసులకు పోతా అంటే జాబ్ చేస్తా అంటానో లేదో ఇప్పుడు చెప్పిన మాటల్ని వాళ్ళు ఎక్కడనో చిన్నగా లోపల వాళ్ళ సబ్కాన్షియస్లో నాటుకుంటారు. ఆ నాటుకున్న దాన్ని అప్పుడప్పుడు వాళ్ళకు ఆ సబ్కాన్షియస్ నుంచి అది వస్తూ వాళ్ళని తీసుకెళ్తూ ఉంటుంది. సో ఎవరికో ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అయితే అందరూ కావచ్చు. కానీ అవకాశం మాత్రం అందరికీ ఉంటుంది. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఈ విషయం నేను రేపు చెప్తా. పురుషులు గొప్ప, స్త్రీలు తక్కువ, ఇది కానే కాదు. ఇది కూడా నేను రేపు చెప్తా లాస్ట్. ఎలా ఉంది నిన్నటికి ఈ రోజుకి మీకు? మీరు చేసింది 10 minutes మ్యూజిక్, 10 minutes చేసింది మీరు. ఇప్పుడు ఒక 10 minutes మీరు చేస్తే మీకు ఎంత ప్రశాంతంగా ఉంది. పాపం మధ్యలో ఎందుకు మీరు బయటకు వచ్చారు? మెడిటేషన్ నుండి ఎందుకు? రీజన్ నీకే బెనిఫిట్ జరుగుతుంది, మీరే కదా. బ్యాక్ పెయిన్ వచ్చిందా? అయితే ఎప్పుడైతే మీకు పెయిన్స్ వస్తూ ఉంటాయో మీరు గమనించాలి. నాడి శుద్ధి జరుగుతూ ఉంటే మీకు పెయిన్ వస్తూ ఉంటుంది. మన లోపల నాడులు ఉంటాయి కదా, నాడి శుద్ధి జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే పెయిన్స్ వస్తూ ఉంటాయి. దాన్ని ఓర్చుకుంటూ నెమ్మదిగా వెళ్ళండి. అది మీకు జీవితంలో రాదు. మీకు నొప్పులు ఇబ్బంది వస్తుంది అంటే అది పోవడానికే వస్తుందని గమనించండి మీరు. ఎందుకంటే అలవాటు లేని పని కదా ఇంతసేపు కూర్చోవడం. కాదంటే ఇద్దరు కబుర్లు వేసుకొని ఎంతసేపు మాట్లాడతాం మనం, అవునా కదా? గంటలు. అలాంటప్పుడు ఎలాంటి నొప్పి? ఎందుకు అంటే మీ మనసు అంతా ఎక్కడుంది? మాట మీద ఉంది, అవునా? మాట మీద ఉండడం వల్ల నొప్పిని, మరి నొప్పి ఎవరికి? మాకంటే ఎవరిది నొప్పి? మరి శరీరం చూపిస్తున్నారు కదా. మేము మనసుకు ఎప్పుడైతే నొప్పి అనిపిస్తుందో ఆ నొప్పి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అర్థమైందమ్మా? ఎలా ఉంది ఒకసారి చెప్పండి. ఎవరన్నా నేను ధ్యానంలో కూర్చున్నాను, నేను అన్నీ మర్చిపోయి ఉన్నాను అనేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నేను అన్నీ మర్చిపోయాను, అసలు నాకు కూర్చున్నదే 1 minute అనిపించింది. వెరీ నైస్, కమ్మన్ ఒకసారి ఇటు రండి. రామ్దా, ఏం కాదు రామ్మా. ఆ స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు సార్ నిన్న ఏం చెప్పారు? భూతార్థం చెప్పిండా మీకు? ఏమనిపించింది ఒకసారి షేర్ చేయమ్మా. అటు చెప్పు. దగ్గర పెట్టుకొని. తొందరగా అయిపోయినట్టు అనిపించింది. అంటే ఇంత తొందరగానే లేపుతాను రా అనిపించింది. రైట్, వెరీ నైస్, థ్యాంక్ యూ. సరిపోద్ది, ఇంతే మాట.